మెగా డిఎస్సీపై జరిగినటువంటి స్కామ్ ఏదైతుందో దీనిపై కూడా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి ఏదైతే పెదవేగికి సంబంధించి మండలంలో కొండలరావుపాలెంలో కూడా ర్యాలీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? అడుగడుగున స్వగ్రామంలో మీ స్వగ్రామంలో చూస్తే కనుక ఏకంగా టీడీపీ నేతలు చేసినటువంటి అడ్డగింతలు కానీ, మరోవైపు పోలీసులు చూస్తే వచ్చి ఏకంగా అరెస్టులు చేయటాలు కానీ ఏ విధంగా చూస్తారు? ఎలాంటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జంజీ యొక్క ఆవేదనను తెలియజేయాలి కూటమి ప్రభుత్వానికని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల్ని ఈరోజు కూటమి ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకొద్దామని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తూ ఉంటే దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక శాంతియుత వాతావరణంలో జరుగుతున్నటువంటి ర్యాలీల్ని కావాలని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడే తనే స్వయానా వచ్చి ఈరోజు అక్కడ ఉన్నటువంటి డిస్టర్బ్ చేసేటువంటి వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఒక కొత్త పద్ధతిని ఈ నియోజకవర్గంలో ప్రవేశపెడుతూ ఉన్నాం. తప్పకుండా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడికి రావటమే కాకుండా ఈరోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేసి పంపించి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలపై మీరు చేయి చేసుకుంటారా? తప్పకుండా అన్నీ నోట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కటి డిజిటల్ బుక్లో ఉంది. ఈరోజు చెప్తా ఉన్నా, మీ రెడ్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పేజీకి సమాధానం చెప్పే టైం రాబోతోంది. 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఏదైతే కొత్త సాంప్రదాయాలు, ఎప్పుడూ లేనటువంటి కొత్త రాజకీయ పద్ధతులు ఈరోజు గ్రామాల్లో మీరు తీసుకొస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా మా గ్రామాలన్నీ కూడా ఒక ప్రశాంతంగా ఉండేటువంటి గ్రామాలు ఇక్కడికి తీసుకొచ్చి ఒక రెడ్ బుక్ కల్చర్ని తీసుకొచ్చి ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రతిపక్షంగా మేము గొంతు విప్పి చెప్పేటువంటి అవకాశం లేదా? ఈరోజు మీరు చేస్తున్నటువంటి తప్పులు మేము ప్రశ్నించకూడదా? మేము ప్రశ్నిస్తే ఈరోజు మమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. దట్టు మళ్ళీ మా నాయకుల మీద మీరు చేయి చేసుకుంటారా? ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నా, ఎవడైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేయి చేసుకున్నారో ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తా ఉన్నా. చేసినటువంటి స్కామ్ని బయట పెడితే ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. ఏం చూస్తున్నారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము సచివాలయ ఉద్యోగుల్ని 130,000 మంది దగ్గరగా రిక్రూట్ చేసుకున్నాం. ఎక్కడ ఒక చిన్న రాసినటువంటి అభ్యర్థులు కానీ, ఆ ప్రాసెస్ గురించి కానీ ఎక్కడ కూడా చిన్న ఎవ్వరూ కూడా ఏలెత్తి చూపలేకపోయారు. అలాంటిదే ఈరోజు మెగా డిఎస్సి మీరు ఏదైతే తీశారో, ఈరోజు 3 లక్షల మంది పైచీలకగా ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు ఆ జంజీ అంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా దగ్గరికి వచ్చి మా నియోజకవర్గంలో చెప్పేటువంటి పరిస్థితులు. ఈరోజు అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఈరోజు ఆ పేపర్ని డిజిటలైజేషన్ చేశారో, ఎవరైతే ఆన్లైన్ ఆ ఎగ్జామ్ని మీరు కండక్ట్ చేశారో, ఆ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఈరోజు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఎట్లా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? పేపర్ ఏమన్నా లీకేజ్ అయిందా అని చెప్పి ఈరోజు రాసినటువంటి ప్రతి ఒక్క జంజీ కూడా ఈరోజు వాళ్ళు మనోవేదనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనోవేదన మీకు తెలియజేస్తూ ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మేము ఈరోజు మీకు వినిపిస్తూ ఉంటే దీనిపైన కూడా మీరు కుట్ర పన్నుతారా? మమ్మల్ని అరెస్టులు చేపిస్తారా? పోనీ ఈరోజు శాంతి భద్రతలకు మేము విఘాతం కలిగిస్తున్నామా? ఈరోజు ఇది ప్రతిపక్షంగా మేము గొంతు విప్పితే ఇక్కడ ఉన్నటువంటి శాంతిగత మొత్తం కూడా మేమంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నామా? మీ శాసనసభ్యులు మాత్రం వచ్చి ఒక శాసనసభ్యుడు అనేటువంటి విచక్షణ కోల్పోయి ఈరోజు వచ్చి మా దగ్గరికి వచ్చి మా గ్రామాలకు వచ్చి ఈరోజు అక్కడ మా కార్యకర్తల మీద చేయి చేసుకునేటువంటి చేష్టలు చేస్తారా? తప్పకుండా అన్నీ నోట్ చేసుకుంటా ఉన్నాం. మీకు ఏమాత్రం కూడా ఇది దెందులూరు నియోజకవర్గంలో ప్రజల్ని మంచి చేద్దామన్నటువంటి ఆలోచన లేదు. అభివృద్ధిలో మాతో పోటీ పడదామంటే అది పని లేదు. మీకు సంక్షేమంలో పోటీ పడదామంటే ఆ పని లేదు. కొంతమంది తెలుగుదేశం నాయకులను పెట్టుకుని ఈరోజు ప్రతి గ్రామానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మీరు చేయండి. ఎన్ని రోజులు చేస్తారో మేము చూస్తాం. తప్పకుండా మా టైం వస్తుంది. ఈరోజు నువ్వు ప్రజల యొక్క ప్రజల యొక్క అభివృద్ధిని పక్కన పెట్టి ఈరోజు అబ్బాయి చౌదరి ఎక్కడికి వెళ్తే అబ్బాయి చౌదరిని దాడి చేయాలనో, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ దెందులూరులో ఈ క్షణం ఏం జరుగుతూ ఉంది? కోట్ల రూపాయల కోడిపందాలు వేస్తూ ఉన్నావు నువ్వు. ఈ క్షణం ఈరోజు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని అరెస్టులు చేపించి ఈ క్షణం నువ్వు కోట్ల రూపాయలు పెట్టి కోడిపందాలు వేస్తూ ఉన్నావు. ఇదా మీ కూటమి ప్రభుత్వం? ఇదేనా మీ చేతగాని ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. సార్, ప్రధానంగా చూసుకుంటే మీరు బయటకు వచ్చినప్పుడల్లా, ఇక్కడ నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడల్లా ఒకటే మాట, లీజుకి సంబంధించి 6 కోట్లు మోసం చేశారు మీరు ఏం చెబుతున్నారు? అసలు వాస్తవాలు ఏంటి? అసలు కొల్లేరు ప్రజల్ని అబ్బాయి చౌదరి మోసం చేశారా? 6 కోట్లకు సంబంధించి మీరు లీజు డబ్బులు ఎగ్గొట్టారా? ఏ ఒక్క కొల్లేరు గ్రామానికి కానీ, కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబ సభ్యుడికి కానీ
అబ్బాయి చౌదరి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికీ బాకీ లేము. ఆ విషయం ఆ గ్రామాలే ప్రెస్ మీట్లు పెట్టి ఆ శ్రీపరి గ్రామం కానీ అదే కోమిట్లంక గ్రామం ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు మరీ చెప్పడం జరిగింది. ఇది కేవలం ఈ కొల్లేరు ప్రాంతంలో కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపుగా దెందులూరు నియోజకవర్గంలో 2000 ఎకరాలు ఎస్సీ సొసైటీలది, బీసీ సొసైటీలది వీళ్ళు కొట్టేయటం జరిగింది. పక్కనటువంటి కైకలూరులో అంతా బాగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చేతగాని శాసనసభ్యుడు ఉండటం వల్ల ఇవన్నీ కూడా కొట్టేయటం జరిగింది. ఎక్కడ మేమందరము కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇతని యొక్క అసమర్థత ఎక్కడ బయటపడుతుంది? కొల్లేరు ప్రాంతంలో ఎస్సీ సొసైటీలు, బీసీ సొసైటీలు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఈరోజు ఆ నెపం మా మీద నెట్టాలని నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలు కాదా ఇది? ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీవు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఏదన్నా ఒక్క చెరువు ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నారని రుజువు చేయి, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ముందా? నువ్వు రాజీనామా చేయడానికి దమ్ముందా? 19లో నాతో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నావు, నువ్వు ఈరోజు మళ్ళీ మాటలు చెప్తా ఉన్నావా? తప్పకుండా సరే అయితే కొల్లేరు ప్రాంతానికి నువ్వు మంచి చేసావు, నేను మంచి చేశాను తేల్చుకుందా? రాజీనామా చేసిరా. ఏలూరు అదే కొల్లేరు ప్రాంతంలో అదే ఏలూరు మండలంలో నీకు మెజార్టీ వస్తుందో నాకు మెజార్టీ వద్దో తేల్చుకుందాం రా అని తెలియజేస్తా ఉన్నా నిన్ను. క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే ప్రజలకు సంబంధించి కూడా మంచి చేయాల్సినటువంటి పాలకులు కూడా ఏదైతే జరిగినటువంటి స్కామ్లపై ప్రశ్నిస్తుంటే ఉలుక్కుపాటుకు గురవుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా దెందులూరుకు సంబంధించిన నియోజకవర్గంలో కూడా ఏదైతే రెడ్ బుక్ కల్చర్ కూడా దారి చేసే విధంగా చూస్తే కనుక కార్యకర్తలపై దాడులు చేస్తూ మరిపు డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు ప్రశ్నిస్తుంటే కూడా ఉన్నటువంటి అధికార పక్ష నాయకులు ఉలుక్కుపాటుకు గురవుతున్నారని చెబుతున్నారు. మరిపు కొల్లేరుకు సంబంధించినటువంటి ఏదైతే 6 కోట్లకు సంబంధించినటువంటి లీజుల విషయంలో ఏదైతే తమకు సంబంధించి మోసం చేసామంటే ఎవరంటే అంటున్నారో అదన్నీ కూడా పూర్తిగా కూడా రాజకీయంగా చూస్తే కనుక బురదల్లే ప్రయత్నాలని చెప్పి ఆయన కూడా కొట్టిపారేసిన పరిస్థితి పడుతుంది. తామైతే చేసినటువంటి అభివృద్ధిపై కూడా కొల్లేరుకు సంబంధించినటువంటి ఏ గ్రామాలైనా కానీ చర్చకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన